కాదు గురుగారు, ఇప్పుడు తెలంగాణలో జనసేన ప్రతినిధిగా ఏమన్నా చిరంజీవి గారు వస్తారా? సీఎం క్యాండిడేట్గా వస్తాడేమో. మ్మ్. నువ్వు ప్రతినిధిగా ఏముంది, వచ్చే ఛాన్స్ ఉందా సీఎం క్యాండిడేట్? ఎందుకు రాకూడదు? అంతమందిలో డిప్యూటీ సీఎం అనే పదవి అయ్యన్న పాత్రుడికి కాకుండా పవన్ కళ్యాణ్కి వచ్చినప్పుడు ఇక్కడ జనసేనలో రేపు ఎన్నికలప్పుడు చిరంజీవి గారు ప్రచారం చేసి సీఎం క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఇక్కడ జనసేనను నిలబెడతాను, తీసుకొస్తాను, నేను ముఖ్యమంత్రిగా ఉండను అన్నాడు. మా అన్నయ్య ఉండడు, మా చిరంజీవి అన్నయ్య ఉండడు అని చెప్పలేదు. మా నాగబాబు ఉండడు, మా చిరంజీవి ఉండడం చెప్పలా, నేను ఉండను అన్నాడు. అటువంటప్పుడు రాజకీయ అనుభవం ఉంది, కేంద్ర మంత్రి పదవి అనుభవం ఉంది, శాసనసభ్యుడి అనుభవం ఉంది, అన్ని అనుభవాలు ఉన్నటువంటి చిరంజీవి ఎందుకు సీఎం క్యాండిడేట్ కాకూడదు? అయినా ఆశ్చర్యం లేదు. ఓకే, చిరంజీవిని ఎవరు ద్వేషిస్తారు? అందరూ సహకరిస్తారు, అందరూ ముందుకెళ్ళి జనసేన కండువా మెడలో వేసుకొని మరీ తిరుగుతారు. తప్పే ఉంది నాన్న, తప్పే ఉంది. 40-50 ఏళ్ళు సినీ రంగం ద్వారా యావత్ ప్రపంచానికి, యావత్ భారతావనికి, ప్రత్యేకించి తెలుగు వాళ్ళకి తన నవరస నటన శక్తితో ఎంతోమందిని చక్కగా అలరించిన వాడు ఇక రాజకీయాల్లో కూడా వచ్చి అలరిస్తాడు అని అనుకుంటారు. తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ చక్కగా చెప్పాడు, నేను ఉండను అన్నాడు. మా అన్నయ్య ఉండడు అని చెప్పలేదు కదా. అది ఇప్పుడు ఒకవేళ ఢిల్లీ వైపు వెళితే అన్న ఇంకో అన్న ఇక్కడ హ్యాండిల్ చేస్తాడేమో, మనది జరిగేదాకా చూడాలి, లేదా ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఆగాలి.